ఈ రోజు నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం కార్యాలయంలో పార్లమెంటు స్థాయి సమావేశం సూర్యాపేట నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ నాతల రామరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ మాజీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం కార్యాలయంలో పార్లమెంటు స్థాయి సమావేశం సూర్యాపేట నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ నాతాల రామరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పార్టీ మాజీ అధికార ప్రతినిధి నెల్లూరు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయడం కోసం నల్గొండ పార్లమెంటు అధ్యక్షునిగా సమర్థవంతమైన కార్యకర్తలతో సంబంధాలు కలిగి అందరినీ గుర్తించే నాయకుడిని, సమర్థవంతంగా పార్టీని నడిపించే నాయకుడిని, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ నాయకులు ఆలోచించి తగిన వ్యక్తిని ఎవరిని నియమించినా వారి నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. బనకచర్ల మీద బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతం జల వివాదం కాదని, మరొకసారి తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకొని పొలిటికల్ డ్రామా చేస్తుందని తెలిపారు. పార్లమెంటు పరిధిలో పెండింగ్లో ఉన్న మండల కమిటీలు 10 రోజుల్లో పూర్తి చేసి రాష్ట్ర పార్టీకి పంపించాలని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలగం ఉన్న స్థానాల్లో పోటీ చేసే విధంగా నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్, నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మువ్వ అరుణ్ కుమార్, దేవరకొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ వస్కుల కృష్ణయ్య, రాష్ట్ర నాయకులు ముత్తినేని సైదేశ్వరరావు, బయ్యా నారాయణ, కాసుల సత్యం, నాయకులు జడ రాములు యాదవ్, మన్యా నాయక్, జంగయ్య, ఇంజమూరి వెంకటయ్య, ఆకునూరి సత్యనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, వాసు తదితరులు పాల్గొన్నారు.